ప్రధానమంత్రి కావచ్చు, అలానే మునీర్ అహ్మద్ వీరందరూ కూడా ప్రస్తుతం ఈ సమావేశాన్ని కూడా జరుపుతున్నారు. సో దీంతో పాటుగా చార్ధామ్ యాత్ర పైన కూడా నీళ్లు నీడలు కమ్ముకుంటున్నాయి ప్రస్తుతం ఈ టెన్షన్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో. సో ఇవన్నింటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనం కృష్ణతో పాటు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అలానే సతీష్ ముందు వెళ్తాం. సతీష్, ఏంటి స్టూడెంట్స్ తరలించేందుకు ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేశారు? విద్యార్థులు కూడా చేరుకున్నారా ఢిల్లీకి? ఎస్ శ్రీహరి, భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, పంజాబ్కు సంబంధించిన యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులని త్వరితగతిన వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి. ఇప్పటికే దాదాపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 50 మంది విద్యార్థులు ఈరోజు ఉదయాన్నే ఢిల్లీ చేరుకున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు 2 విద్యార్థులు కూడా ఉన్నారు. వారంతా కూడా కాసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఏం జరుగుతుంది అక్కడ పరిస్థితి? మీరేం చదువుకోవడానికి వెళ్ళారు అక్కడ? సార్, మేము విజయవాడ నుంచి వచ్చాము సార్. అక్కడ జలంధర్లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుకుంటున్నాం. అక్కడ గత 2 రోజుల నుంచి బాగా ఇబ్బందిగా ఉంది. అంటే వార్ జరుగుతుంది కదా, దానివల్ల ఇబ్బంది పడుతున్నాం మేము. ఇంకా దానివల్ల ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే యూనివర్సిటీ ముందే హాలిడేస్ ప్రకటిస్తుంది కదా, ఇట్లాంటి వార్ ఒక జోన్ వచ్చినప్పుడు మీకు ఏమైనా కళ్ళ ముందు అది కనిపించిందా? డ్రోన్స్ రావడం కానీ అట్లాంటిది ఏమైనా సిచ్యువేషన్ ఉందా? ప్రస్తుతం ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? లాస్ట్ 2 days నుంచి డ్రోన్స్ అవి బాగా కనిపిస్తున్నాయి. మా కాలేజ్ పైనుంచి కానీ వెళ్ళటం కానీ మా దగ్గర ఉన్న అమృత్సర్, లుధియానా అంతా బ్లాక్అవుట్ ఇచ్చారు. దానివల్ల ఎట్లా ఉంది అక్కడ లోకల్ పరిస్థితి? ఎట్లా ఉంది మీ కాలేజ్ బయట కావచ్చు, అక్కడ జమ్మూ అక్కడ పరిస్థితి కానీ పంజాబ్? అంటే మొత్తం బ్లాక్అవుట్ ఇచ్చి రెడ్ అలర్ట్ ఇచ్చారు సార్. ఎవరిని బయటికి రానివ్వట్లా. ఎట్లా ఉందమ్మా? మీరేం చదువుకుంటున్నారు? ఏం జరుగుతుంది అసలు అక్కడ? నేను ఎల్పీలో 3rd year సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. అయితే 2 days నుంచి పాకిస్తాన్ వాళ్ళకి ఆపరేషన్ సింధూర్ తర్వాత డ్రోన్ అటాక్స్తో ఇండియాని ఇబ్బంది పెడుతున్నారు కదా. ఆ డ్రోన్స్ అన్నీ మా యూనివర్సిటీ పైగా వెళ్ళడం అవన్నీ చూసి యూనివర్సిటీ వాళ్ళు మేము ఆన్లైన్ ఎగ్జామ్ పెడతాము, మీరు ఇంటికి వెళ్ళొచ్చు అనేసరికి అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ ఇప్పుడు? చుట్టుపక్కల అమృత్సర్ ఇంకా జలంధర్ ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఏరియాస్, చాలా హై మిలిటెంట్ ఏరియాస్. సో దానివల్ల మొత్తం రెడ్ అలర్ట్ ఇవ్వడం, బ్లాక్అవుట్స్ చేయడం, సో మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. దానివల్ల మేము ఇక్కడికి వచ్చాము. అంటే మీకు లోకల్ ఆర్మీ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఏం చెప్తున్నారు అక్కడ? ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ అంటే ప్రస్తుతానికి అయితే అక్కడ ఏ డ్రోన్ కానీ ఏం పడలేదు, కానీ దాని మీదుగా వెళ్ళడం, మన వాళ్ళు దాన్ని ఆపడం. సో అక్కడ డ్యామేజ్ అయితే అవ్వలేదు, కానీ ఆ తీవ్రత అయితే ఉంది. వార్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుందో అదైతే ప్రస్తుతం అక్కడ ఉంది. అందుకే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ ఏపీ భవన్లో అకామిడేషన్ ఇచ్చారు కాబట్టి మేము కొద్దిగా ఫ్రీగా ఇంటికి వెళ్ళగలుగుతున్నాం, లేకపోతే ఇప్పటికి చాలా ఇబ్బంది పడేటం. ఎస్, ఇది ఓవరాల్గా చూస్తే ఖచ్చితంగా విద్యార్థులు చెప్పేది పంజాబ్ యూనివర్సిటీ, ప్రధానంగా పంజాబ్లో